పిల్లలకి బాగా డబ్బు ఇచ్చే ముందు ఆ డబ్బుని ఉపయోగించేది తెలియాలి వాళ్ళకి. దాన్ని తెలిపి ఇవ్వాలి. ఆ డబ్బుని సద్వినియోగం చేసే గుణం ఉంటే ఇంకా వాడు పడిపోడు. ఎంత డబ్బున్నా అట్లాగే ఉంటాడు. ముందు దాన్ని నేర్పి తర్వాత సంపదనివ్వాలి. అది చాలా ముఖ్యం. అది లేకపోతే కష్టం. ఎందుకంటే ఆ వయస్సులో బ్యాలెన్స్ చేసేది తెలియదు. చాలామందికి ఇప్పుడు కాలేజీ నుంచే తీసుకెళ్ళిపోతారు కంపెనీకి, ఇంకా ఇంటికి కూడా పంపించరు. అండి మా అమ్మ నాన్నకి సర్టిఫికేట్ చూపించేస్తామంటే లేదు మేము అక్కడికే పిలిపిస్తాం, మీ అమ్మ నాన్నని అక్కడే చూపించు అంటారు. కంపెనీకి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారు. వెళ్ళి అక్కడే 3 లక్షలు 5 లక్షలు శాలరీ. వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎట్లా వాడాలి అని. దీని ఏం చేయాలి, ఈ డబ్బు ఏం చేయాలి తెలియదు వాళ్ళకి. అది నేర్పి అమ్మా నాన్న వాళ్ళకి ఆ సంస్కారాన్ని ఇచ్చి ఆ సుఖం వస్తే, ఆ సంపద వస్తే నిలబెట్టుకుంటారు, నిలుస్తారు. లేకపోతే చాలామంది మనం చూస్తున్నాం కదా, ఏం చేయాలో తెలియక వేరే వేరే మార్గాల్లో వెళ్ళిపోయి పాడైపోతూ ఉంటారు. ఆ స్థితి రాకూడదు.